రోగాలు అయితే తీసివేయడానికి డాక్టర్లు ఉన్నారు, కానీ పాపాలు తీసివేయడానికి ఈ లోకంలో ఎవరున్నారు బ్రదరు? ఎవరున్నారండి? నాలో పాపాన్ని తీసివేయండి అంటే ఎక్కడికి వెళ్ళినా తీసివేయగలరా? రోగము జబ్బుని తీసివేయగలరు, కానీ పాపమును ఎవరు తీసివేయలేరు. తీసివేసేవారు ఒక్కరే, తొలగించగలిగిన వారు ఒక్కరే, కడగగలిగిన వారు ఒక్కరే. ఆయన నేను ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అవునా కదా? అవునా కదా? నీ పాపములను నివారించడానికి దిగొచ్చాడు, నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి దిగొచ్చాడు, నీ పాపపు చేష్టల నుండి నిన్ను బ్రతికించడానికి, నిత్య రాజ్యం ఇవ్వటానికి దిగివచ్చాడు. ఇది శుభవార్త, ఇది సువార్త. మీకు ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తాను, వినండి. కాస్త సమయం అటు ఇటు అయినా ఈ వీధి కూటములో మనం చెప్పుకోవలసిన ఒక సందర్భాలు చెప్పుకుందాం బిడ్డ. ఎందుకంటే ఈరోజు మనం తెలిసి కన్నులు తెరవబడిన అనేకుల కొరకు ఈ రాత్రి ప్రకటిద్దాం, ఈ సువార్తను ప్రకటిద్దాం, వీధులు అనేకులు తెలుసుకునేట్టుగా మాట్లాడదాం. అవునా కదండి? 2 ఉదాహరణలు మీకు నేను చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వాక్యంలో ఓ పక్షవాయువు గల రోగి ఉన్నాడు. ఆ పక్షవాయువు గల రోగి మంచం పట్టి, ఆ మంచం పైన తన జీవితము రోగిష్టితనమైన జబ్బుతో కూడిన బ్రతుకుతున్న దినాలు గడుపుతున్నాడు ఆ రోగి. ఎక్కడ ఏమండి? ఎక్కడ? మంచం మీద ఉన్నాడు. ఎవరు? పక్షవాయువు కలిగినటువంటి రోగి. ఉందా లేదా అక్కడ? 2వ వచనం చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గల వారితో చెప్పెను. అదేంటండి? పాపాలు క్షమించడానికి మోసుకుని వెళ్ళారా? ఆ పక్షవాయువు గల వాడిని ఎందుకు తీసుకెళ్లారా ఆయన దగ్గరికి? చెప్పరండి. మంచం పట్టి రోగముతో జబ్బుతో ఇదిగో అదుగో అంటున్న పరిస్థితిలో ఉన్న వాడిని మోసుకుని వెళ్ళారు. తనకు తక్షణము అప్పటికప్పుడు ఇమీడియట్లీ తనకు కావలసిందేంటి? రోగ నివారణ, పాప నివారణ. బ్రదరో, రోగ నివారణ, పాప నివారణ. ఏం కావాలి తనకి? నైనా మంచం పట్టి బాగులేక వచ్చావు, నీ రోగం నీలో నుండి పోవును గాక అంటే దిగ్గులు లేచి పరిగెడతాడుగా. am I right? చెప్పరండి. ఒక పక్షవాయువు గలవాడిని మంచం పట్టి రోగముతో ఉన్న తనని మోసుకొని వస్తే యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నీ వలనే వీడు జబ్బు నుండి బయటపడగలడు, నీ వలనే రోగము పోగలదు, నీవే స్వస్థపరచుటకు ఉన్నవాడవు అని మోసుకొని వచ్చి బ్రతిమాలుతుంటే, కుమారుడా ధైర్యం తెచ్చుకో, నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు ఆయన. అర్థమైందా? ఏమర్థమైంది మీకు? రోగము నుండి బయటికి రా, రోగము నీలోండి పోవాలి అనాలి. నువ్వు స్వస్థ శక్తుడు అయ్యో లేచి నడు, నీ మంచం పట్టుకొని పరిగెత్తు, నీ పరుపుని ఎత్తుకొని పరిగెత్తు అనాలి. అవునా కదా? కానీ దేవుడు అంటున్న మాట, యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? బహు విచిత్రంగా ఉంది ఈ మాట. ఆయన అంటాడు, నీ పాపములు, ధైర్యం తెచ్చుకో, కలవరపడకో, దిగులు పడకో, జడియకో, ధైర్యంతో ఉండు, కలవరాల మధ్యలో వద్దు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కుమారుడు అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, అర్థానికి ఒక అద్భుతమైనటువంటి విషయము, రోగము నుండి విడిపించడానికి క్షణం పట్టదు నా దేవునికి. స్తోత్రం. రోగము నుండి బయటికి తేవడం క్షణం పట్టదు నా యేసయ్యకు. అవునా కదా? చెప్పాలి. ఎలాంటి రోగమునైనా దేవుడు తీసివేయటకు నా దేవుడు చాలినవాడు. అసాధ్యమైనది ఆయనకి ఏది? చెప్పండి. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు చప్పట్లు కొడతాడు. ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే ప్రధాన ఆరాధన, నీవే ప్రధాన ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన.
కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. ఏంటి ప్రభువా, రోగమును కదా నువ్వు క్షమించాల్సింది, రోగము నుండి కదా విడుదల ఇవ్వాల్సింది, రోగాన్ని కదా నివారణ చేయాల్సింది, మరి పాపమును నివారణ చేస్తే పాపపు ఆ చేష్టల నుండి విడిపిస్తానంట. అది కాదు కదా ప్రాముఖ్యత. అంటే ప్రభు ఏమంటారంటే, వినాలి జాగ్రత్తగా. ప్రభు ఏమంటారంటే, అయ్యా వీడు సడన్గా ఈ రోగంతో చచ్చిపోయాడు అనుకో, వినాలి, రోగంతో మంచం పట్టిన వీడు సడన్గా చచ్చిపోయాడు అనుకో, సెకను పట్టద్దు వీడి నరకానికి వెళ్తానికి. స్తోత్రం. ఎట్టికి చెప్పబోయారా? వాడు ఇమ్మీడియట్లుగా డైరెక్ట్గా వెళ్తాడు. ఎక్కడికి? పాతాళానికి. ఎందుకని? వాడికి నివారణ రోగం కాదు, నివారణ పాప నివారణ కావాలి వాడికి. ఎందుకంటే వాడిలో ఉన్న చేష్టలు, ప్రవర్తనలు, వాడి అడుగులు, వాడి చూపులు, వాడి దృష్టి, వాడి స్థితి పాపముతో నిండి ఉన్నది. ఏమున్నది? పాపముతో నిండిన వానికి పాపము నుండి విడుదల కలిగితే రోగముతోనైనా పరలోకం చేరొచ్చు. స్తోత్రం. నీకు ప్రభు అంటారు, రోగము నుండి కాదమ్మా విడుదల, రోగం నుండి కాదయ్యా విడుదల,